బీజేపీ తొలి జాబితాలో 110 పేర్లట. 16 రాష్ట్రాల్లో అభ్యర్థుల ఖరారు కొలిక్కి. సుదీర్ఘంగా కొనసాగిన చర్చలు. 400కు పైగా సీట్లు గెలుస్తాం మోదీ. ఇగో 16 రాష్ట్రాల్లో అభ్యర్థుల ఖరారు కొలిక్కి. తెల్లవారుజాము దాకా కొనసాగిన చర్చలట. సమావేశమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ టికెట్స్ డిసైడ్ చేసే దాంట్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. సో మార్నింగ్ వరకు జరుగుతూనే ఉందట. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్వహించిన సమావేశం పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం రాత్రి 10:30కు మొదలైన ఈ భేటీలో దాదాపు 16 రాష్ట్రాల్లోని అభ్యర్థిత్వాలపైన శుక్రవారం తెల్లవారుజాము 4 వరకు కమిటీ చర్చలు జరిపింది. ఈ సమావేశానికి ముందే హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రధాని నివాసంలో మోదీని కలిసి చర్చలు జరిపినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. అభ్యర్థుల తొలి జాబితాను సత్వరం విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా 110 మందికి పైగా పేర్లు ప్రకటించబోతున్నట్టు సమాచారం. చాలా చోట్ల సిట్టింగ్ ఎంపీలకే మళ్లీ టికెట్ దక్కబోతున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. తాజా చర్చల్లో యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, అస్సాం, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గోవా, ఉత్తరాఖండ్లోని స్థానాలపైన ముందుగా దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. మిగతా రాష్ట్రాల్లో సీట్లపైన స్థానిక ప్రాంతీయ పార్టీలతో అంగీకారం కుదిరిన తర్వాత ప్రకటన ఉండే అవకాశం ఉందట. వారణాసి నుంచి మోదీ మూడోసారి పోటీ చేయబోతున్నాడట. ప్రధాని మోదీ మూడోసారి వారణాసి స్థానం నుంచే పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ నుంచి 2014లో 3.7 లక్షలు, 2019లో 4.8 లక్షల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. ఈసారి వారణాసి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. కేంద్ర మంత్రులు అమిత్ షా గాంధీనగర్ నుంచి, రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి తమ పాత స్థానాల నుంచి మళ్లీ బరిలోకి దిగబోతున్నారు. అలాగే అమేధీ స్థానం పైన కూడా సమావేశంలో చర్చించినట్లుగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎంపీ స్మృతి ఇరానీయే మళ్లీ పోటీ చేయబోతున్నట్టు సమాచారం. ఎంపీల పనితీరు, రాజకీయ అవసరాల దృష్ట్యా గణనీయ సంఖ్యలో ప్రస్తుత సభ్యులను పక్కన పెట్టే అవకాశాలున్నాయట. బీజేపీకి కీలక మిత్రపక్షాలున్న బీహార్, మహారాష్ట్రతో పాటు పొత్తుల కోసం ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఇంకా చర్చకు రాలే. ఉత్తరప్రదేశ్లో మిత్రపక్షాలకు 6 స్థానాలు కేటాయించే అవకాశం ఉన్నది. అధికారికంగా ఇంకా కమలదళంతో కలవని జయంత్ సింగ్ సారథ్యంలోని ఆర్ఎల్డీ వాటా కూడా ఇందులో ఉన్నది. కేరళలోని తిరువనంతపురం స్థానం నుంచి 3 సార్లు కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన శశి థరూర్ పైన ఈసారి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బరిలోకి దిగే అవకాశాలున్నాయట. సో ఇట్లా దాదాపుగా ఇక్కడైతే దాదాపు ఒక 7-8 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు ఫస్ట్ లిస్ట్లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్న నలుగురిలో 3 సిట్టింగ్ స్థానాలు ప్రకటించే అవకాశం ఉంది. అరవింద్, కిషన్ రెడ్డి అండ్ సంజయ్. సోయం బాపురావుది పెండింగ్లో పెట్టినట్టున్నారు. వీళ్ళతో పాటు కొండా విశ్వేశ్వరరెడ్డి, బూర నరసయ్య గౌడ్, ఇట్లా ఈ ఒక 2-3 పేర్లు, మహబూబ్నగర్ నుంచి డీకే అరుణ అంటున్నారు. ఇట్లా కొన్ని పేర్లు ప్రకటించే అవకాశం కనబడతా ఉన్నది.